పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లలు, మనము ఏ విషయంలో భయపడుతూ ఉంటాము, ఏ విషయంలో దిగులు పడుతూ ఉంటాము పిల్లలు, ఆ సమయాలలో దేవుడు మన పట్ల ఆయన మన పక్షాన నిలిచి మనకి సహకారిగా ఉంటారు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు దేవుడు మన పక్షాన వహించి మనకి సహకారి అయి ఉంటాడు. అలా సహకారి అయి ఉండాలి అంటే మనము ఏమాత్రము భయపడకుండా, భక్తుడైనటువంటి కీర్తనాకారుడు మాట్లాడుతూ, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు అనే మాట కూడా వ్రాయబడింది పిల్లలు. కాబట్టి ఆయన మన పక్షమున ఉండి సహాయం చేస్తారు, మనం భయపడకుండా నిలిచి ఉంటే.